కేక్లోనైనా మిల్క్ షేక్లోనైనా తానున్నానని చెప్పే గ్రేట్ టేస్ట్ జంబో ఫ్రూట్ పలాస కేశు విశ్వవ్యాప్తంగా వినిపించబడుతున్న పలాస జీడిపప్పు ఎక్స్పోర్ట్ పప్పుగా పేరు పొందింది. పలాస వాసులు తెల్ల బంగారంగా పిలిచే పలాస జీడిపప్పు కథా కమామేషు ఏంటో ఇప్పుడు చూద్దాం. పప్పు అంటే కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు వగైరా వగైరా పప్పులు మనకు టక్కున గుర్తొస్తాయి. ఇవన్నీ వంటకంగా చేసుకుని తినాల్సి వస్తుంది. అయితే ఏ వంటకాల్లో కలిసినా ఒంటరిగా ఉన్న రాజా పప్పులా పేరు తెచ్చుకుంది జీడిపప్పు. జీడిపప్పుల ఆదిమూల గ్రామం పలాస పేరొందింది. ఒక్కసారి తింటే చాలు, ఇక మరి వదిలిపెట్టబుద్ధి వేయదు పలాస జీడిపప్పు. ఆ కమ్మదనం మరే ఇతర పప్పుల్లోనూ మనం చూడలేం. ప్రపంచవ్యాప్తంగా పలాస జీడిపప్పుకు ఎంతో పేరుంది, మరెంతో ఆదరణ ఉంది. అసలు పలాస జీడిపప్పు పుట్టు పూర్వోత్తరాలు పరిశీలిస్తే 4 శతాబ్దాలు వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. దేశాన్ని కొంతకాలం ఏలిన పోర్చుగీస్ దేశస్థులు 400 ఏళ్ల క్రితం ఇక్కడ ఈ విత్తనాన్ని నాటినట్లు చరిత్ర చెబుతుంది. ఇంతింతై వటుడింతై అన్న చెంతగా పలాస జీడిపప్పు విశ్వం నలుమూలలకు చేరి తన ప్రభావాన్ని చాటుతోంది. ఖండాంతర ఖ్యాతి తెచ్చిపెట్టిన ఉత్తరాంధ్ర తెల్ల బంగారం జీడిపప్పు. లక్షలాది ఎకరాల్లో సాగు విస్తరించిన జీడిపప్పు తయారీ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి జీవనోపాధి కలుగుతుంది. రాష్ట్రంలో మొత్తం 3.31 లక్షల ఎకరాల్లో జీడి సాగవుతుంది. అందులో 90% ఉత్తరాంధ్రలో సాగవుతుంది. ఇందులో శ్రీకాకుళం జిల్లా మరీ ఫేమస్. ఈ జిల్లా అనగానే ముందుగా గుర్తొచ్చేది అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం. ఆ తర్వాత చటుక్కున గుర్తొచ్చేది పలాస జీడిపప్పు. అంతలా ఖ్యాతికెక్కింది ఈ జీడిపప్పు. పలాస జీడిపప్పు ఎంతో కమ్మగా ఉంటుంది, నోటికి రుచికరంగా ఉంటుంది. దీనికి కారణమూ లేకపోలేదు. తీర ప్రాంతంలో ఉండే జీడి చెట్లు సహజ సిద్ధ వాతావరణంలో సాగవుతుంటాయి. అందుకే జీడిపప్పుకు రుచి ఎక్కువ. జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో దీనికి డిమాండ్ ఎక్కువ. పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల్లో సుమారు 380 జీడి పరిశ్రమలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మరో 180 వరకు పరిశ్రమలుంటాయి. మంచి ఆరోగ్యానికి మన శరీరానికి విటమిన్లు, ఖనిజాలు, చాలా పోషకాలు అవసరం. సాధారణ ఆహారంతోనే మనం ఈ పోషకాలన్నీ పొందుతాం. అయితే మంచి పోషక విలువలు లేకపోతే రోగనిరోధక శక్తి స్థాయి తగ్గుతుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి అనేక వ్యాధులు, అంటురోగాలకు దారితీస్తుంది. ఆహారంలో జీడిపప్పును చేర్చుకుంటే సహజ సిద్ధమైన పోషకాలు, విలువల్ని పెంచుకోవచ్చు. జీడిపప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదాం, పిస్తా, వాల్నట్స్లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. వాటిని క్రమం తప్పకుండా తినడం వల్ల మన పోషక అవసరాలు తీరుతాయి. వాటి నుంచి శరీరం శక్తి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే ఇవన్నీ పలాస జీడిపప్పులో పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, సోంపేట, కంచిలి, మందస, పలాస, వజ్రపు కొత్తూరు, సంతబొంబాలి, మొలియాపుట్టిలో జీడి సాగు అధికం. అటు పార్వతీపురం, మన్యం, పాడేరు, అరకు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో జీడి సాగవుతుంది. అయితే ప్రధానంగా మాత్రం శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతంలో జీడి సాగుతో పాటు పప్పు ప్రాసెసింగ్ జరుగుతుంది. విదేశాలకు ఇక్కడి నుంచే జీడిపప్పు ఎగుమతి అవుతుంది. సగటున ఏడాదికి 5,000 కోట్ల రూపాయల వరకు జీడిపప్పు లావాదేవీలు నడుస్తాయి. ఇందుకు విదేశాలతో డీల్ చేసేందుకు కొంతమంది బ్రోకర్లు సైతం ఉంటారు. ఉత్తరాంధ్రలో ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. అదేంటంటే అర్జెంటుగా 1 కోటి రూపాయలు కావాలంటే అక్కడా ఇక్కడ కష్టం, కానీ పలాసలో మాత్రం 1 గంటలో సాధ్యం. ఇంతలా ప్రాధాన్యం సంతరించుకున్న పలాసలో జీడి పరిశ్రమ వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఇక్కడి వ్యాపారులను బినామీలుగా చేసుకుని పెట్టుబడులు పెడుతుంటారు. వారికి తక్కువ వడ్డీకి అప్పులు ఇస్తుంటారు. జీడి వ్యాపారులంటే అంత నమ్మకం. రాజకీయ నాయకుల హవాలా డబ్బు అంతా పలాస జీడి పరిశ్రమల్లోనే ఉందన్న నానుడి దశాబ్దాలుగా వినిపిస్తుంది. ప్రపంచంలో ఎక్కడైనా పలాస జీడిపప్పునే అధికంగా వినియోగిస్తుంటారు. అంతలా ఈ జీడిపప్పు రుచి ఉంటుంది.
కేక్ తిన్నా, మిల్క్ షేక్ తాగినా అందులో కనిపించే జీడిపప్పు మాత్రం పలాసాదే. అంత ఎక్స్పోర్ట్ పప్పుగా ఖ్యాతికెక్కింది. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడి ప్రజలు తెల్ల బంగారం అనే పిలుస్తారు. జంబో ఫ్రూట్ అని సగర్వంగా చెప్పుకుంటారు. అందుకే సినిమాల్లో సైతం పలాస జీడిపప్పు ప్రాధాన్యం తెలియజెప్పుతూ భానుచందర్ హీరోగా వచ్చిన రైలు దోపిడీ చిత్రంలో పలాస జీడిపప్పు గురించి ఏకంగా ఒక పాటే పెట్టేశారు. మొక్క జీడిపప్పురా ఎంతో కులాసా ఎంతో పలాస అంటూ సాగిన ఈ పాట అప్పట్లో ఉర్రూతలీగించింది. ఇటీవల పలాస జీడి పరిశ్రమలు ఇక్కడి ఆధిపత్య పోరును ఇతివృత్తంగా చేసుకుని వచ్చిన పలాస 1978 చిత్రం ప్రేక్షక ఆదరణ పొందింది. జీడిపప్పుతో ఇక్కడి మహిళా జీవితం పెనవేసుకుపోయింది. తోటలో జీడి పిక్కల సేకరణ నుంచి పప్పు ప్రాసెసింగ్ వరకు అన్ని బాధ్యతలు మహిళలే చూస్తారు. ఎక్కడైనా పరిశ్రమల్లో కానీ సాగులో కానీ 30% వంతు పురుషులు ఉంటే మిగతా 1/4 వంతే మహిళలు కనిపిస్తారు. అయితే ఇక్కడ జీడి సాగు పరిశ్రమల్లో మహిళలు 30 మంది ఉంటే పురుషులు కేవలం 1/4 వంతు మాత్రమే ఉంటారు. చివరకు జీడిపప్పు నాణ్యత రకం తేల్చే బాధ్యత సైతం మహిళా మనులదే. ఉత్తరాంధ్రలో ఇతర పరిశ్రమల్లో ఎంతమంది పనిచేస్తుంటారో అంతకంటే ఎక్కువ మంది ఇక్కడి జీడి పరిశ్రమలో పనిచేస్తుంటారు. కాలేజీ విద్య పూర్తి చేసుకున్న యువతులు జీడి ప్రాసెసింగ్ యూనిట్లని ఉపాధి మార్గాలుగా ఎంచుకున్నారంటే ఇక్కడ జీడిపప్పు పరిశ్రమలో ఏ స్థాయివో అర్థం చేసుకోవచ్చు. కిలో జీడిపప్పు ఒలిచేందుకు యజమానులు కార్మికులకు 25 రూపాయలు చెల్లిస్తారు. రోజుకు ఒక్కో మహిళ 15 కిలోల వరకు పప్పు ఒలిచే అవకాశం ఉంది. అంటే సుమారు రోజుకు 500 రూపాయల పైగానే ఆదాయం సమకూరుతుంది. ఇంటి పట్టునే ఉండి కుటుంబమంతా పప్పు ఒలుచుకుంటే 2000కు పైగా ఆదాయం సమకూరుతుంది. అందుకే మిగతా ప్రాంతాల కంటే ఇక్కడి మహిళలు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్నారని కొన్ని సర్వేలు సైతం చెబుతున్నాయి. తాజాగా జీడి ప్రాసెసింగ్ యూనిట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. పైసా సైతం విలువ చేయదని పిక్క తీసేసిన జీడి పండును చెత్త కుప్పలపై విసిరేసేవారు. ఇలా ఎకరాకు 4 టన్నుల చొప్పున జీడి పండు వృధా అయ్యేది. అయితే ఇటీవల తూర్పుగోదావరి జిల్లా గంగవరం మండలానికి చెందిన వైఎస్ఆర్ చేయూత ఆసరా మహిళా లబ్ధిదారులు వినూతనంగా ఆలోచించారు. జీడి మామిడి పండును ప్రాసెసింగ్ చేయడం ద్వారా జ్యూస్, సోడా, జామ్, పచ్చళ్ళు తయారు చేయవచ్చని భావించారు. వెంటనే ఓ కుటీర పరిశ్రమను ఏర్పాటు చేసి ఈ ప్రాసెసింగ్కు శ్రీకారం చుట్టారు. ఇదే ఇప్పుడు రాష్ట్రంలో కోట్ల రూపాయల కొత్త సంపద సృష్టిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న టానేజర్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ మహిళలకు సాంకేతిక సహకారం అందించింది. దీంతో వీరంతా కలిసి 18 లక్షల రూపాయల ఖర్చుతో కుటీర పరిశ్రమను ఏర్పాటు చేశారు. 3 మహిళలు రైతుల నుంచి పండు సేకరించడంతో పాటు ప్లాంట్ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. ఇలా దేశంలోనే మొట్టమొదటిసారి జీడి పండు నుంచి ఉప ఉత్పత్తులను తయారు చేసే ప్రక్రియకు ఇక్కడ బీజం పడింది. మొదటగా జ్యూస్, సోడాల తయారీ మొదలుపెట్టారు. స్వయంగా తిన్న వంటకాల్లో మిళితం చేసి భుజించిన, పానీయాలుగా సేవించిన ఎక్కడైనా పలాస జీడిపప్పు రారాజే. సో షబాస్ పలాస జీడిపప్పు అనే ప్రశంసల వర్షంలో ఈ తెల్ల బంగారం తడిసి ముద్దవుతుంది.